ఎమ్మెల్యే సహాయ సహకారాలతో రాకంచర్ల గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దానని రాకంచర్ల సర్పంచ్ కమిలీభాయ్ పెంటయ్య అన్నారు. ఎన్నికల సమయంలో దేవుడికి మొక్కిన మొక్కులు తీర్చుకోవడానికి రాకంచర్ల నుంచి 150 మంది కుటుంబాలను తిరుమల దర్శనానికి ఫ్లైట్లు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూడూరు మండలం రాకంచర్ల గ్రామ ప్రజల అపారమైన విశ్వాసంతో మూడోసారి సర్పంచ్గా ఎన్నికైన కమిలీభాయ్ పెంటయ్యగా నేను గ్రామాభివృద్ధి సామాజిక సేవలో విజయవంతంగా ముందుకు సాగుతున్నానని అన్నారు. అందుకు రాకంచర్ల గ్రామంలోని 150 మంది కుటుంబాలు ఏ ఆశ లేకుండా అలసట లేకుండా కమిలీభాయ్ పెంటయ్యకి అండగా నిలబడి ప్రతి సేవలో భాగస్వాములుగా మారారు. ఆ నమ్మకమే ఈ సేవల విజయానికి పునాది అయిందని అన్నారు. అందుకు కృతజ్ఞతగా ఆశీర్వాదంగా ఈరోజు జన్మదినం సందర్భంగా మా గ్రామం నుంచి 150 మంది కుటుంబాలను ఫ్లైట్ ద్వారా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి తీసుకెళ్తున్నామని వారన్నారు. గ్రామ ప్రజల నమ్మకంతో నన్ను గెలిపించినందుకు రాకంచర్ల గ్రామానికి చెందిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. దాదాపు ఇప్పటి వరకు ఒక 53 సార్లు మాట్లాడిండు. 53 ప్రోగ్రాంలలో, అంటే 2 ప్రోగ్రాంలు మిస్ అయ్యిండు ఆయన. ఆ 53 ప్రోగ్రాంలలో కూడా స్టేజ్ మీద నిలబడి నేను పెద్ద తోపుని, నేను డబ్బులు సంపాదించడం మీకు పెడుతున్నాను ఎక్కడ చెప్పలేదు. నేను మనస్ఫూర్తి చెప్తున్నా, భగవంతుని సాక్షి చెప్తున్నా, నా తల్లిదండ్రుల సాక్షి చెప్తున్నామ్మా. మీరు ఎంత సర్పంచ్ ఇంతకుముందు సర్పంచ్ కాకముందు ఊళ్ళకి అందరికి మాట ఇచ్చిన ప్రకారం ఊర్ల నుండి ఎంతమంది దర్శనానికి అది తిరుపతి వస్తామంటే అంతమంది ఖచ్చితంగా తోలుకపోనికి నేను తయారున్నా అని చెప్పి మాట ఇచ్చిండు. అదేవిధంగా 150 మంది వరకు తయారైన అందరూ తీసుకొని పోతున్నారు దేవదర్శనానికి. మరియు ప్రత్యేకమైందంటే సర్పంచ్ ఈరోజు పుట్టినరోజు ఉన్నది. ఈ అందరి సమక్షంలో తిరుపతిలో పోయి కేక్ కట్ చేసుకుని తిరుపతిలో సంబరాలు చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. అందరం అట్లా అదేవిధంగా వెళ్తున్నాం.
డబ్బానికి 2 బండ్లు అయితే నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం. అయితే నన్ను ఏ విధంగా అయితే కష్టపడి గెలిపించారో అందరిలో నా ఒక్కరి భాగం కాదు, మీ అందరి భాగం ఉంది కాబట్టి నేను ఇచ్చిన మాట ప్రకారం దైవ దర్శనానికి తీసుకెళ్తున్నా. దయచేసి మీ అందరికి ఒకటే ఒక రిక్వెస్ట్, మనం ఎట్లా వెళ్తున్నామో అట్లాగే తిరిగి రావాలి. అందరికీ ఒకరికొకరు సపోర్ట్ చేయాలి. అదేవిధంగా ఇంత మంచిగా వెళ్తున్నాం, అందరం ప్రశాంతంగా వెళ్తున్నాం. ఎవరిని ఒక్క మాట అన్నా కూడా వాళ్ళ మనసు బాధపడుతుంది. ఇంత దూరం తీసుకుపోయి మళ్ళీ ఒక మాట అనిపించడం కరెక్ట్ కాదు కాబట్టి ఎవరి మనసు నొప్పి చేయకుండా దయచేసి ఇన్ఛార్జీలు ఉన్నారు కాబట్టి ఇన్ఛార్జీలు ఎవరికి వాళ్ళు ఎవరి మందిని వాళ్ళని చూసుకొని సపోర్ట్ చేయాలి. అదేవిధంగా మీరు ఇంతమంది ఉన్నారు కాబట్టి ఎవరికి అందరూ మన కుటుంబ సభ్యులాగా పోయి మంచిగా రావాలి. ఏదొక చిన్న మీ మనసు గాయమైన నేను తీసుకుపోయిన దానికి అర్థం లేదు కాబట్టి ప్రశాంతంగా ఊళ్ళో ప్రశాంతంగా ఎంజాయ్ చేద్దాం. ఇది మన కుటుంబంగా భావించి ముందుకు వస్తున్నాం కాబట్టి దయచేసి ఎవరిని ఒక మాట అనొద్దు. కొంచెం ఏమన్నా ఇన్ఛార్జీలు కూడా కొంచెం వాళ్ళని చెప్పేసి చేస్తే కొంచెం తెలియదు కాబట్టి వాళ్ళ దగ్గరికి తీసుకొని మాట్లాడాలి. మీరు అందరూ దయచేసి ఇంకోటి కూడా చెప్తున్నా, గడపడి చేయొద్దు. ఒక్కరొకరు మనలో దగ్గరనే ఉండాలి. ఒకవేళ మిస్ అయితే కూడా మనలో పక్కన ఉంటే మనలో పక్క దగ్గరనే రావాలి. నేను ఒక్కరినే కాబట్టి 2-3 ఉన్నాం కాబట్టి ఇంతమందిని మనం సంరక్షించుకోలేకపోతాం కాబట్టి మీరు అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. నేను ఇచ్చిన మాట ప్రకారం ఫస్ట్ ఈరోజు సంతోషంగా సక్సెస్ కావడం జరుగుతుంది. మీ అందరి సపోర్ట్ వల్లనే తిమ్మనాథ స్వామి ఆశీర్వాదం వల్ల జన్మదిన వేడుకలు జరుపుకోవడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నా. ఏదేమైనా అందరి సపోర్ట్ వల్ల మీ అందరి ఆశీర్వాదం వల్ల నన్ను 3వసారి గెలిపించినందుకు ప్రతి కుటుంబానికి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడున్న అందరికీ పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదంతో మరియు మా గ్రామ ప్రజల ఆశీర్వాదంతో 3వసారి నన్ను గెలిపించినందుకు ఆ స్వామివారికి పాదాభివందనం తెలియజేస్తూ మా రాకంచెర్ల ప్రతి ఒక్క కుటుంబానికి నేను నా కుటుంబం ఎప్పుడు ఎల్లవేళలా రుణపడి ఉంటాం. మమ్మల్ని ఒక కుటుంబ సభ్యుడు గెలిచిన విధంగా నన్ను గెలిపించి ఒక కుటుంబంలో ఏ వ్యక్తి అయితే తన సొంత కొడుకులాగా చూసుకుంటారో అదేవిధంగా నన్ను సపోర్ట్ చేసి ఇంత ముందుకు నడిపిస్తున్నందుకు మా రాకంచెర్ల ప్రజలకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా మేము ఏదైతే ఎలక్షన్కి ముందు మాట ఇచ్చినామో ఆ మాట ప్రకారమే దైవ దర్శనానికి ఒక 200 కుటుంబాలని తిరుపతికి విమానంలో తీసుకెళ్తానని మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 200 కుటుంబాలను తీసుకెళ్లి దైవ దర్శనంతో పాటు వాళ్ళ ఆశీర్వాదం మా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఏదేమైనా ఈ గెలుపు నా ఒక్కరిది కాదు, ఈ గెలుపు మనందరిదిగా భావిస్తూ ఏ రోజైనా సరే మిమ్మల్ని మనసు బాధ పెట్టుండి ఏ రోజైనా సరే మిమ్మల్ని ఏదైనా మాట అని ఉంటే ఈ దేవుని ముందరనే క్షమాపణ అడుగుతున్నా. ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఎవరన్నా మనసు బాధ పెట్టుంటే మన్నించండి. ఇప్పటి నుండి పార్టీలకు అతీతంగా మనం డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్తాం. పూడూరు మండలాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించలేకపోయినా పర్వాలేదు, మనం గెలుపన్నది సాధించగలిగినాం. అదేవిధంగా